సీఎం చంద్రబాబు నాయుడు నేడు పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముందుగా మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ అవుతారు. అనంతరం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంపై సమీక్షా సమావేశం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి జూలై కోటాను రేపు ఉదయం ఆలయ అధికారులు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక భక్తులు ఈ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు టీటీడీ అధికారులు. అనకాపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు కలకలు రేపాయి. అర్ధరాత్రి రాంబిల్లి పరిసరాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.5గా నమోదైంది. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న ఏపీలోని సంజమాలలో నిన్న 45.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్లో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఇక రాజమండ్రి నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న బొలెరో వాహనం లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఐపీఎల్ 2026లో నేడు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్లో కేకేఆర్ తలపడనుంది. ఆడిన 4 మ్యాచ్లో 2 గెలిచింది గుజరాత్. కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్లో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఫామ్ కారణంగా ఒక్కరు కూడా సరిగా ఆడలేకపోతున్నారు. మరి గుజరాత్తో గెలిచి కేకేఆర్ ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి. థాయిలాండ్లో సోంక్రాన్ పండుగలో ఘోర విషాదం నెలకొంది. వారం రోజుల్లోనే 950కు పైగా ప్రమాదాలు జరగగా 191 మంది చనిపోయారు. ఈ ప్రమాదాలకు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమరావతిలో రేపు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహిస్తారు. హైదరాబాద్ కొండాపూర్లో ఇంటీరియర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్ విక్రయం కలకలం రేపుతుంది. కొండాపూర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ విక్రయిస్తున్న వికాస్, భరత్ చౌదరి, మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 6.9 గ్రాముల ఎండిఎంను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ జిల్లాలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్ 1 పరీక్షను రద్దు చేశారు. పేపర్ 1 ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు పేపర్ 2కు సంబంధించినవి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి ఈ నెల 27న నిర్వహించనున్నట్లు వెల్లడించారు అధికారులు.